నేను బయటకు వెళ్ళాలి. పిలుస్తూనే ఉంటుంది, నా పని అవ్వనవదు ఏమవ్వనవదు. అమ్మగారు ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను, పిలిస్తే వెంటనే రావేంటి జ్యోతి నువ్వు? పని చేసుకుంటానమ్మా. సరే కుర్చీ తీసుకొచ్చిలాయి. ఈరోజు న్యూస్ పేపర్ వచ్చిందా? వచ్చిందమ్మా. ఇలా ఇవ్వు. ఫస్ట్ పేజ్ మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, సెకండ్ పేజ్తో మనకు అవసరం ఉండదు. ఈ న్యూస్ పేపర్లో మనకి ఏం అవసరం ఉంటుందంటావు? షాపింగ్ మాల్స్లో ఏ ఆఫర్స్ ఉన్నాయా, ఎక్కడ బట్టలు తక్కువకి వస్తాయా కావాలి. జ్యోతి, చాలా ఆఫర్స్ వచ్చాయి జ్యోతి షాపింగ్ మాల్స్ లో. అవును. సరే నేను పని చేస్తాను, నేను షాపింగ్ మాల్కి వెళ్ళి ఇప్పుడే బట్టలు తెచ్చుకుంటాను. ఈ లోపు ఇంట్లో పని అంతా అయిపోయిందా? వంట అయిపోయిందా? ఓకే, వంట పని చేసేసి నువ్వు రెస్ట్ తీసుకుంటా ఉండు. మర్చిపోయే జ్యోతి, నేను కొన్ని అందమైన బొమ్మల్ని కొన్ని దేశాల నుంచి ఆర్డర్ చేశాను. మీషోలో కదే పిచ్చిమోహ. నేను కొన్ని దేశాల నుంచి ఆర్డర్ చేశాను, అవి ఈ రోజు వస్తాయి. వాటి నేను వచ్చేసరికి నీట్ గా తుడిచి చక్కగా ఎక్కడెక్కడ సర్దేసేది. సరేనా? జ్యోతి మర్చిపోయా, వాటి ముక్కులు పట్టుకోవద్దు. సరేనా? జ్యోతి మళ్ళీ చెప్తున్నా, వాటి ముక్కు మాత్రం పట్టుకోనమ్మా. వెరీ గుడ్. అందుకే నాకు నువ్వంటే చాలా ఇష్టం జ్యోతి. ఓకేనా? జాగ్రత్త, జాగ్రత్త పని చేసుకో. హలో మేడం గారు, ఎవరండి లోపల? హలో ఎవరయ్యా? మా మీకు కొరియర్ వచ్చిందమ్మా. పొయ్యి కాదమ్మా, కొరియర్ వచ్చింది. మీకు ఆర్డర్ పెట్టారు మేడం గారు, దానికి ఆర్డర్ వచ్చింది కానీ కొరియర్ వచ్చింది, మీరు తీసుకోండి. సంతకం పెట్టాలమ్మా, సంతకం. సంతకం మీ ఆస్తులు ఏం వద్దమ్మా, సంతకం పెడితే ఆ కొరియర్ వచ్చినట్టుగా మాకు తెలుస్తుంది. ఈ సంతకం పెట్టారంటే మేము వెళ్తానమ్మా. నాకేం వద్దమ్మా మీ ఆస్తి, సంతకం ఒకటి పెడితే నేను వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా సరేలేమ్మా. పని చేసుకోండి. మేడం ఇట్లా ముక్కెందుకు పట్టుకోద్దండి, డాన్స్ లేతాయేమో అది కూడా చూద్దామా. స్టార్టింగ్ బొమ్మ భలే ఉంది, నమస్కారం పెడుతుంది. ఏందమ్మా? అయ్యో, అన్నం పెట్టి స్వాగతం పెడుతుంది. నా కొంపలో నాకెందుకమ్మా, పద్దా చేసుకుంటానే ఉంటాను నీ కొంపలో. వద్దులే, ఈ బొమ్మ ఏంటి నల్ల నిగనగలాట. అయ్యో, నాకన్నా గట్టిగా నవ్వుతుంది తల్లు, భలే నవ్వుతుంది నాకలాగా. అయ్యో, ఈ బొమ్మ కూడా భలే ఉంది. నేను కూడా అంటాను డింగ్ డింగ్ అని. ఇదేంది అమ్మో, అయ్యో ఏం తిరుగుతుంది బొమ్మ, తిరగలేక తిరుగుతున్నట్టుంది. నేను కూడా తిరుగుతాను. అయ్యో భలే ఉంది. ఇదేంది, అయ్యో బాక్సింగ్ చేస్తుంది. వద్దులే తల్లి, నా దగ్గర ఓపిక లేదులే అమ్మ. ఈ బొమ్మ చెయ్యలా ఉంది. అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారండి రండి బొమ్మలో. అమ్మగారండి, అమ్మగారండి రండి. చెప్పాలి జ్యోతి, చెప్పిన పని చెయ్యమ్మా అని ఎన్నిసార్లు చెప్పాను? ఒక్కసారి నేను చెప్పిన మాట వింటున్నావా? నేను చెప్పిన మాట వింటే ఈ పరిస్థితి నీకు వచ్చేది కాదు కదా.
అమ్మాయి జరిగిద్ది అనుకోలేదమ్మా నేను కూడా ఏం అందుకే కొట్టిందమ్మా జ్యోతి బొమ్మ? యజమానికి ఎప్పుడు విధేయత కలిగి ఉండమంటుంది. చెప్పిన మాట ఇప్పుడైనా విను.